సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఎర్త్ ఫోర్సెస్. భూమి యొక్క ఫోర్సెస్ ఏంటి అనేసి మనకు ఈ యొక్క షార్ట్స్లో ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. ఫోర్సెస్ అంటే ఏంటి? బలం. ఎర్త్ యొక్క బలం అంటే మనకు ఎర్త్కి వచ్చే కొద్దికి మనకు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. అదే ఇప్పుడు లోపల విషయానికి వస్తే మనకు ఎండోజెనెటిక్ ఫోర్సెస్ అనేసి అంటాం. దాన్ని ఇన్సైడ్ భూమి లోపల జరగడాన్ని ఎండోజెనెటిక్ ఫోర్సెస్, అదే భూమి పైన జరగడాన్ని ఎగ్జోజెనెటిక్. ఎగ్జో మీన్స్ అవుట్ సైడ్. ఓకే, సో ఎగ్జో మీన్స్ అవుట్ సైడ్, ఎండో మీన్స్ ఇన్సైడ్. ఎండోజెనెటిక్ ఫోర్సెస్ భూమి లోపల జరిగేది 2 types ఆఫ్ ఫోర్సెస్, కెటాస్ట్రోఫిక్ అండ్ డయాస్ట్రోఫిక్. సో మనకు కెటాస్ట్రోఫిక్ అంటే ఏంటి? సడన్, వెంటనే వచ్చేదాన్ని మనం కెటాస్ట్రోఫిక్ అంటాం. దీంట్లో వోల్కనీస్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ మనకు ఈ కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్లో ఉంటుంది. దెన్ కమింగ్ టు ది డయాస్ట్రోఫిక్. డయాస్ట్రోఫిక్ మీన్స్ స్లో ఫోర్సెస్. ఓకే, ఇది ప్లేట్ టెక్టోనిక్స్ కానీ మూమెంట్స్ కానీ ఇది మనకు ఇది యొక్క డయాస్ట్రోఫిక్లో ఉంటుంది. అదే ఎగ్జోజెనెటిక్ అంటే భూమి బయట అంటే భూమి పైన జరగడాన్ని ఎగ్జోజెనెటిక్ అనేసి అంటాం. ఎగ్జోజెనెటిక్లో డిగ్రేడేషన్, అగ్రేడేషన్ 2 types ఉంటుంది. డిగ్రేడేషన్ అంటే ఏంటి అంటే ఒక ఐటెంని డిగ్రేడ్ చేయడం, అంటే దాని యొక్క పరిస్థితిని మార్చేసి దాని యొక్క క్యారెక్టర్స్ మొత్తం చేంజ్ చేయడాన్ని డిగ్రేడ్ అంటాం. అగ్రేడేషన్ అంటే దానికి అడిషన్ అంటే ఒక కొండ ఉంది, ఒక పించ్ ఆఫ్ ఒక గ్లాస్లో మిల్క్ ఉంది, దానికి ఇంకా మిల్క్ యాడ్ చేయడానికి మనకు అగ్రేడేషన్ అంటే అడిషన్. సో డిగ్రేడేషన్ మీన్స్ రిమూవల్, అగ్రేడేషన్ మీన్స్ అడిషన్. డిగ్రేడేషన్కి ఏంటి మనకు ఇప్పుడు రివర్స్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అంటే పైన ఒక కొండను పర్వతాన్ని తొలి చేయడాన్ని డిగ్రేడేషన్, రిమూవల్. దెన్ అగ్రేడేషన్ ఏంటంటే అడిషన్. మనకు సముద్రంలో కానీ మట్టిని అంటే డెల్టాస్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు దానికి అగ్రేడేషన్లో. ఓకే, ఇదన్నమాట. అంటే భూమి యొక్క బలాలు అంటే పైన ఒక ఫోర్సెస్, లోపల ఒక ఫోర్సెస్. పైన ఫోర్సెస్ ఏంటి? డిగ్రేడేషనల్ అండ్ అగ్రేడేషనల్. భూమి లోపల ఫోర్సెస్ ఏంటి? కెటాస్ట్రోఫిక్ అండ్ డయాస్ట్రోఫిక్. ఓకే, ఇది ముఖ్యంగా. దీని యొక్క లాంగ్ వీడియో మనకు షార్ట్స్ రూపంలో లింక్లో పెడతాను. హోప్ యూ అండర్స్టాండ్. మీకు నచ్చినట్లయితే కామెంట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.